ఆంధ్రప్రదేశ్లో ఈ 10 నెలల ప్రభుత్వ పరిపాలనా కాలంలో 3 ప్రభుత్వాలు కలిపి కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వీళ్ళు పాలన సాగిస్తూ ఉన్నారు. సీరియస్గా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం, రాష్ట్ర ప్రజల జీవితాలకు కాసింత ఆర్థికంగా సడలింపులు భరోసా ఇచ్చే విధంగాన ఒక్కటంటే ఒక్క నిర్ణయమైన ఎగ్జిక్యూట్ చేశారా? ఏది చేసేంటి ఒకటే అని చెప్పండి. ఒక్క నిర్ణయమైన. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అవి వెకిలి చేష్టలేండి. సాంస్కృతిక కార్యక్రమాలనంత పెద్ద పదం కూడా వాటికి వాడలేమేమో. సరే, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేరు, మనము దాన్నే ఉచ్చరిద్దాం. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో శాసనసభ్యులని అక్కడ వాళ్ళు ఎకిలి చేష్టలు చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పడిపడి నవ్వుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రాష్ట్రంలో సీరియస్ ఇష్యూస్ మీద చర్చ జరగాల్సినప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడుంటారో తెలియదు. క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఎక్కడుంటారో తెలియదు. స్టేట్ సెక్రటరీలు, అన్ని శాఖలకు సంబంధించిన సెక్రటరీల మీటింగ్ జరిగితే ఎక్కడుంటారో తెలియదు. వెన్నునొప్పి అంటారు, జ్వరం అంటారు, మరుసటి రోజు విమానం ఎక్కి జోరుగా గుళ్ళు తిరుగుతూ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలంటే అక్కడ ఎగిలి చేష్టలు చేస్తుంటే ఆ స్థాయిలో నవ్వడం ఏంటో. సరే, నవ్వుకోనియండి. ఆయన అట్లా నవ్వుతూ ఉంటే అదే సమయంలో రాష్ట్ర ప్రజల సమస్యల ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఇంకా ఎండల కాలంగానే పూర్తిగా స్టార్ట్ అవ్వలే. ఆ నీటి ఎద్దడి నివారణకు వీళ్ళు తీసుకున్న చర్యలేంటి? బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. గుక్కెడ నీళ్ళ కోసం కిలోమీటర్ల మేర నడిచిపోయి ఎక్కడో భూమిలో సొక్కొస్తుంటే అక్కడ పట్టుకుంటూ ఉన్నారు. ముమ్మాటికి నిజం. మరి ప్రజలు అంత ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటే ఒక పక్క కరెంటు బిల్లులు మూతలు మోగుతూ ఉన్నాయి, ధరలు మూతలు మోగుతూ ఉన్నాయి, నీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉన్నారు, గొంతు తడవక మొగుతూ ఉంటే వీళ్ళు ఇంతగానో ఆ ఎకిలి చేసలు చూసి నవ్వుతూ ఉంటే నిజంగానే రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఎవరో గిటార్ వాయించుకుంటూ ఉన్నారని చెప్పి మనం విన్నాం. సో అది బహుశా అది మనం ఇప్పుడు నిజమేనని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో. అట్లా చేసి ఉంటారేమో పాలకులు, అట్లా చేసి ఉంటారేమో. నీటి ఎద్దడి ఇప్పుడు ఈరోజు ఒక ప్రధాన పత్రిక కూడా నీళ్ళో రామచంద్ర అని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు జనం. ఖాళీ బిందెలతోటి పెట్టుకొని ఇక్కడ ఒక్కడే కాదండి, శ్రీకాకుళం దగ్గర చూడండి. శ్రీకాకుళం దగ్గర నీళ్ళ కోసం ఎక్కడ అడవిలో ఒక సుక్క నీళ్ళ కోసం ఎన్ని బిందెలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? చుట్టూ కనీసం కొండలు అడవి కనిపిస్తుంది. ఏడో సుక్క ఏడో గోరిగిరి ఏమన్నానేమో బిందె చెంబులు పెట్టి ఒక రేణం తోడుకుంటున్నారు. పుట్టపర్తి దగ్గర నీళ్లు బిందెలు పట్టుకొని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు వాటికి వీటికి అడ్డుకొని మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉండే హీరా మండలం మేజర్ పంచాయతీలో అట ట్యాంకర్లతో నీళ్లు తోలట్లే, రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దే పరిస్థితి అట. ఏలూరు నగరంలో అయితే 29వ డివిజన్ కుమ్మరిరేవు ప్రాంతంలో అట మహిళలు వెళ్ళి కార్పొరేషన్ ముట్టడించారు. అక్కడ పోలీసుల రంగప్రవేశం. సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో అక్కడ రోడ్డెక్కి మహిళలు నీటి కష్టాలు రోడ్డుకి నిరసన వ్యక్తం చేసి అక్కడ పోలీసుల రంగప్రవేశం. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అట గుడిపల్లె మండలంలో అక్కడ తాగునీటి కష్టాలు, ఖాళీ బిందెలతో రోడ్లు ఎక్కారు. అక్కడ కూడా ఇంత జరుగుతుంటే అమలాపురం మున్సిపాలిటీ అక్కడ రోడ్లు ఎక్కారు. రావుల చెరువు అట అమలాపురం మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఇలా ప్రతి దగ్గర రాసుకుంటూ వచ్చారు. కొందరు మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, కిలోమీటర్ల మేర వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందని. సమస్యలు చూపకుండా ఇక్కడేంటో సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే వీళ్ళ పార్టీ కార్యక్రమాలు అవైనా ప్రజల సొమ్మేగా. అందరూ ఎమ్మెల్సీలు చేసుకునే ప్రోగ్రాంగా. ఒక పార్టీ వాళ్ళకి సంబంధించి పోకపోతే ఆ పార్టీ నాయకుడు ఈయన ఎట్లా మొహం పెడతాడు, ఆయన ఈయన మొహం పెడితే ఆడేమి నీళ్ళ కష్టాలు రాలేదు, ఆయన అని మొహం పెడితే మేడం జనాలకు కష్టాలు లేవు. మీరు మొహాలు సక్కంగా పెట్టేసి వాళ్ళకు ఇవ్వండి, మరి నీళ్ళు లేని ప్రజల కష్టాలు తీర్చండి. పగలబడి అంత నవ్వితే నవ్వారేమో, కానీ ఆ స్కిట్ ఏంది?
ఇంకొకరిని కించపరుచుకుంటూ ఇంకొకరి బాడీ షేమింగ్ చేసుకుంటూ ఈయన మొహం పెడతారు. అందరూ అందంగా ఉండాలంటే ఉండరు కదా. దానికి నవ్వి అరే జనాలు నెల్లో రామచంద్ర అని అల్లాడిపోతూ ఉన్నారట. ఇక్కడేమో వీళ్ళు మ్యూజికల్ నైట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు. అదే అండి బాబు, దేనికి నవ్వాలి దేనికి నవ్వకూడదని. అరే సీరియస్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసే టైమే ఉండదు వీళ్ళకు.